తెలంగాణలో దొరుకుతున్నటువంటి క్రిస్టల్ అండ్ డైమండ్స్, జెమ్ స్టోన్స్ వీటిని ప్రభుత్వాలు ఎప్పుడు గుర్తిస్తాయో, ఎప్పుడు ఇస్తారో ఒక మార్కెట్ ఏర్పాటు చేసినట్లయితే కొన్ని కోట్లను, వేల కోట్ల అటువంటి జెమ్ స్టోన్స్, డైమండ్స్ ప్రజలే నేరుగా పబ్లిక్ మార్కెట్ ఏర్పాటు చేసినట్లయితే, ప్రజలే వచ్చి నేరుగా అమ్ముకునే విధంగా చేస్తే గవర్నమెంట్కి ఎంతో ఇన్కమ్ ట్యాక్స్ రూపాయన కావచ్చు, జిఎస్టీ రూపాయన కావచ్చు, అయితే అన్ని రకాల ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చు అనే ఆలోచనతో ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడ మన